హలో స్టూడెంట్స్, మనకు లిమిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ చాప్టర్లో నుంచి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపు మార్చి పబ్లిక్లో వచ్చే క్వశ్చన్స్ అమ్మా. మీరు స్కోర్ ఎక్కువ చేసుకునే వాళ్ళు, స్కోర్ ఎక్కువ చేసే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ 8 మార్క్స్ అమ్మా. లిమిట్స్లో 8 మార్క్స్, ఇది ఒకటి ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ చూడమ్మా. If f of x is equal to ఈ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్, if the function f of x satisfy the limit extends to f of x minus 2 by x square minus 1 equal to pi, evaluate limit extends to f of x. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్ని మనం చెప్పాము. ఒకసారి మీరు అన్ని క్వశ్చన్స్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడికి లిమిట్స్ మొత్తం 8 ఉన్నాయి. ఈ లిమిట్స్లో 8 మార్క్స్ 4 ఉన్నాయమ్మా. అంటే 8 మార్క్స్ 4 చూసుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ చూడమ్మా. 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి చూడండి. ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్. ఈ ప్రాబ్లంకి నేను ఏం చెప్పాను, న్యూమరేటర్కు ఏ సైన్ ఏతో మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసి మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను, గుర్తుందా? ఈ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏకు ఏ సైన్ ఏ ఒకసారి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి చెప్పాను. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమ్మా. దీని ఏం రాసుకోవాలా? క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే 1/3 1/3 రాసుకోవాలి. వస్తే ఆ ఫార్ములా వచ్చింది, ప్రాబ్లం వస్తుంది చెప్పాను. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్, దెన్ ఫైండ్ ద లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడమ్మా. ఎఫ్ ఆఫ్ 1 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంది? ఎక్స్ ప్లస్లో 1 సబ్జెక్ట్ అంటే 25 మైనస్ 1 స్క్వేర్ 25 అంటే రూట్ 24 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది. దీనిలో సబ్స్టిట్యూట్ చేసి అయిపోయాం అంటే 4 మార్క్స్ ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ 2 మార్క్స్ చూడండి. 2 మార్క్స్ ఆల్రెడీ ప్రతి ప్రాబ్లం చెప్పాను మీకు. 2 మార్క్స్ చూడండి మా. ఇది 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 ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చిందని చెప్పాను. ఇదేంది? ఎక్స్ పవర్ 4 మైనస్ 81 అంటే 9 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకుంటాం అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చని చెప్పాను. చూడండి, ఇంపార్టెంట్ ప్రతి ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ బాగా చూసుకోండి. ఇవే ప్రాక్టీస్ చేస్తే చాలు. 2 మార్క్స్. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఈ మెథడ్లో ప్రాబ్లమ్స్ చెప్పాను, అన్ని చెప్పినవే ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినవే చూడండి. అంటే మీకు 8 మార్క్స్ అయిపోయినాయి, 4 మార్క్స్ అయిపోయినాయి, 2 మార్క్స్ అయిపోయినాయమ్మా. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ అంటే 1 మార్క్. 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లో నుంచే ఖచ్చితంగా మీకు వస్తాయి. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ మ్యాథ్స్ మీకు ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ మొత్తం ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమా. ఒక్కొక్క చాప్టర్స్కి ఒక్కొక్కటి ఇంపార్టెంట్ పెట్టుకుంటూ వస్తాను. అవే ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ మంత్ ఆర్ డిసెంబర్ లేకుంటే నవంబర్లో కానీ మీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు బోర్డు మీద ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి లిమిట్స్ అండ్ డెరివేటివ్ మొత్తం కలిసి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు మనకు పేపర్ 100 మార్క్స్ కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ కూడా వదులుకోకూడదు. ఈ క్వశ్చన్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలు మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తాయి. మీకు 100% మంచి స్కోర్ వస్తాయి. ఇంతకుముందు 75 ఉండే, ఇప్పుడు 100కు మంచి మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. చూడమ్మా. 1 మార్క్ ఆల్రెడీ చేసినవి సింపుల్ చేయొచ్చు. చూడమ్మా 1 మార్క్ అంటే ఎంత సింపుల్ చూడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై ఎక్స్ మైనస్ 22/7 అన్నాడు. అంటే ఎక్స్ ఎక్కడ అక్కడ ఏం రాయాలి? పై అంటే పై మైనస్ 22/7 అయిపోయి ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే పై ప్లస్లో 1 రాయాలా, 1 రాయాలా అంటే ఆర్ ఇంటూ 1 అంటే 1 ఆర్ ప్లస్లో 1 రాయి 1 స్క్వేర్ అంటే 1 అంటే పై అయిపోయింది. చూడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4x + 3/x - 2 అంటే ఎక్స్ ఎక్కడ ఉంది అక్కడ 4 రాయి. 4 4 16 + 3 17
ఇక్కడ 4 మైనస్ 2 కూడా 2. చూడు ఎంత ఈజీనా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మా సింపుల్ వేలో. మీకు ఆల్రెడీ ఈ మెథడ్ చెప్పాను మా. ఈ మెథడ్లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఒక మెథడ్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు e⁻x - 1/x = 1. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలంటే ఇది చెప్పాను. mod x అంటే x అనేది 2 కేసెస్ ఉంటుంది. ఒక కేసు ప్లస్ ఎక్స్, ఒక కేసు మైనస్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ mod x అనేది మైనస్ ఎక్స్ తీసుకుంటాం. అంటే మైనస్ x - 2/x - 2. x - 2 x - కదా -1. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు a⁻x - 1/b⁻x. మనకు ఫార్ములా ఉంది లిమిట్ ఎక్స్టెండ్ 0 a⁻x - 1/x. a⁻x - 1/x అంటే 1/1 వచ్చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ప్రాబ్లమ్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడికి లిమిట్స్ అయిపోయినమ్మా. నెక్స్ట్ డెరివేటివ్ చూడమ్మా. డెరివేటివ్ లిమిట్స్ అయిపోయింది. డెరివేటివ్లో 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ రెండు యాడ్ చేసినారు. చూడమ్మా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. మీకు చెప్పాను ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఖచ్చితంగా ఏ క్వశ్చన్ పేపర్ అయినా ఫస్ట్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ రావచ్చు. చూడు మీకు ఆల్రెడీ √(x+1) చెప్పాను, sin 2x చెప్పాను, cos x చెప్పాను, secant 3x చెప్పాను, x sin x చెప్పాను, cos 4x, cos x, sin x, tan x. చూడండి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. నెక్స్ట్ sin of x+1. ఇవి డిఫరెన్షియేషన్ మా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇవి చూసుకోండి ఒకసారి. చూడమ్మా అన్నీ 1 మార్క్. జస్ట్ ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది. చూడమ్మా మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు u/v మెథడ్, u/v మెథడ్, u/v మెథడ్, u/v, 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 u/v ఇవన్నీ u/v మెథడ్ మా. నెక్స్ట్ 2 మార్క్స్ మా. u/v మెథడ్ మా. u/v 2 మార్క్స్. వీలైతే అమ్మా పీడిఎఫ్ వీడియో కింద లింక్లో పెట్టాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోమ్మా. వీలైతే ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ కూడా మీకు వీడియో కింద లింక్ పెట్టేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 మార్క్ చూడమ్మా. 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి అమ్మా. లిమిట్స్ డెరివేటివ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు 1 మార్కు, 2 మార్కు, 4 మార్క్స్, 8 మార్క్స్. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు డెరివేషన్ ఉంది, డెరివేటివ్ 1 డే ఆర్ 2 డేస్లో అయిపోగొట్టేస్తాను. నెక్స్ట్ మీకు స్ట్రైట్ లైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ దాంట్లో లిమిట్స్ అండ్ డెరివేటివ్.